మధ్యకాలంలో ఒబేసిటీ, డయాబెటిసే కాకుండా ఇంకొకటి చాలా డెఫిషియన్సీ అనేది ఉండడం జరుగుతుంది. అది ఏంది అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఒకటి. ఎందుకు అనంటే ఇప్పుడు చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, మన పెద్దలు కావచ్చు, ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్స్ కావడం వల్ల, గ్రేటర్ కమ్యూనిటీస్ కావడం వల్ల, లేదా మన టైమ్స్ మన ఆఫీస్ షెడ్యూల్, బిజీ షెడ్యూల్స్ వల్ల మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ లోపం అనేది చాలా రకాలుగా ఉంది. ఎందుకనంటే నా తోటికొచ్చే లైక్ క్లయింట్స్‌కి గానీ, పేషెంట్స్‌కి గానీ చాలా రిపోర్ట్స్‌లో టాలీ చేస్తే బయోమేకర్స్‌లో పక్కా ఒక 20 మెంబర్స్ నథింగ్ బట్ 20 పేషెంట్స్ లేదా 20 క్లయింట్స్ వస్తే దాంట్లో 10 మెంబర్స్ కన్నా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది పక్కాగా ఉంటుంది. అది ఎందుకోసం వస్తుంది? ఇంతకుముందు మన పూర్వీకులు లేదా మన తల్లిదండ్రుల టైంలో ఏ ఒక్కరికి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉండేదే కాదు. ప్రతి ఒక్కరికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది? ప్రతి ఒక్కరిలో ఉంది. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఎండ పడితే చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు స్కిన్ ట్యానింగ్ అవుతుందండి, లేదంటే మన ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుందండి నాకు అనేది చాలా మందిలో వింటున్నాం. కానీ అది అబ్సల్యూట్లీ నో. అది ఏ టైంలో ఉండాలో ఆ టైంలో ఉంటే ఏం కాదు. మనం ఏం చేస్తున్నాం, మనం అదేది లైక్ 11:00, 10:30, 12:00 ఉంటే ఆ టైంలో ఉన్నప్పుడు స్కిన్ ట్యానింగ్ కాక మరి ఇంకేమవుతుంది? ఇంకోటి వైటమిన్ డి డెఫిషియన్సీ ఎవరి లోపల అయితే ఉంటుందో వాళ్ళకు ఎక్కువ హెయిర్ ఫాల్ కావడము, ఇంకోటి వాళ్ళు ఏమైనా టెన్షన్స్ పడ్డా వాళ్ళకి ఎక్కువ మైగ్రెయిన్ లేదా హెడేక్ ప్రాబ్లం రావడము, ఇంకోటి మజిల్ వీక్నెస్ రావడము, నరాలు నథింగ్ బట్ నరాలు అనేది వీక్ అయిపోవడము, బాడీ వీక్ కావడము, ఇంకోటి వాళ్ళకి ఏమవుతుందంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే ఇన్ని నష్టాలు ఉన్నాయి వైటమిన్. కానీ మనం ఆ ఎండకు కూర్చోమంటే సార్ మాకు అంత మార్నింగ్ లేవబుద్ధి కాదు సార్, మేము లేచేదే 9-10కి సార్ అనేది ఒక కామన్ డైలాగ్ అయిపోయింది. రాత్రి ముందు పడుకోండి, రాత్రి మరి లేట్ అయి పడుకుంటారు, అది మళ్ళీ చెప్పి పడుకుంటారా? ఏం లేదు కదా. ఫోన్స్కి అలవాటు అయినాం ఫస్ట్ థింగ్. ఆ ఫోన్స్ వల్ల కూడా అది ఇంకోటి నైట్ 10 వరకు అంటే వీ క్యాన్ 10 దాటినాక మనం 11-12 కూడా ఒక్కోసారి మొబైల్స్ యూజ్గా వాడుతుంటాం. వాడినప్పుడు ఏమవుతా అంటే ఆ లైటింగ్ వల్ల మనకు ఆ రేస్ అనేది కళ్ళలోకి పడితే కూడా రెటీనా డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి మనకు మైగ్రేన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఆ మైగ్రేన్ని రివర్సల్ లేదా కంట్రోల్ చేయాలంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉండకూడదు. ఎప్పుడైతే వైటమిన్ డి ప్రాపర్గా ఉంటుందో అప్పుడు మైగ్రేన్ లేదా హెడేక్ అనేది కూడా ఉండదు. ఇంకోటి కొంతమందిలో చూస్తున్నాం ఎక్కువ టెన్షన్ పడ్డా, ఫస్ట్ థింగ్ టెన్షన్ లేదా భయం ఎందుకు వస్తుంది అంటే వైటమిన్ డి లోపం వల్ల వస్తుంది. మళ్ళీ అది రాకూడదు అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఒకటి దీని పరంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళు ఎగ్స్ కానీ, చీజ్ కానీ, బటర్ కానీ, లేదంటే సోయాబీన్స్ కానీ, మష్రూమ్ కానీ లేదా సోయాబీన్స్ ఆర్ సోయా చాన్స్ నథింగ్ బట్ మిల్లీమేకర్ కానీ, మన సారడైన్ ఫిష్ కానీ, సాల్మన్ ఫిష్ కానీ, టునా కానీ, దీంట్లో ఎక్కువ వైటమిన్ డి అనేది ఉండడం జరుగుతుంది. దీంతో పాటు మార్నింగ్ మనకి ఏదైతే సన్సెట్ అరౌండ్ 6 o'clock వస్తుంది లేదా 7 అనుకోండి, ఇంకా మీ లాంగ్వేజ్లో 7 o'clock to 8-8:30 వరకు మనకు ఎండలో ఉండవచ్చు. మనం ఇంకోటి అబ్జర్వ్ చేస్తే చాలామంది ఇంట్లలో రాక ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉంది. కేబీఆర్ పార్క్లో కేవలం ఫిజికల్ ఫిట్నెస్ కోసము ప్లస్ ఈ ఎండ తాకనేకనే చాలామంది వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది సెలబ్రిటీస్ కావచ్చు, జనరల్ హ్యూమన్ పర్సన్స్ కావచ్చు, అందరు కావచ్చు. ఎందుకు పార్కులలోకి వస్తారు అంటే ఇంతకుముందు ఎట్లా అంటే మన తల్లిదండ్రులు లేదా మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో సూర్యకిరణాలు అనేది ఇంట్లోకి పడేటివి డైరెక్ట్. అది వంటింట్లోకి వెళ్ళి కావచ్చు లేదా డైరెక్ట్ హాల్లోకి పడేటివి. కానీ ఇప్పుడు సూర్యునికి అర్థమవుతలేదు అది ఏ విధంగా ఇంట్లోకి రావాలనేది. ఆ విధంగా కన్స్ట్రక్షన్లు చేసుకుంటున్నాం. ఇంకోటి ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఎదురుబారయ్యే వరకు ఎండ ఎటు వస్తుందో ఎటు వస్తలేదో, ఇంతకు తెల్లగా అయిందో రాత్రి అయిందో కూడా తెలియట్లేదు. ఆ కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. దానివల్ల ఇంకా వైటమిన్ డి డెఫిషియన్సీ లోపం అనేది ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు అనేక రకాల డెఫిషియన్సీస్ కూడా రావడం జరుగుతుంది. అందుకు ఒక వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఇంత లాభం నష్టాలు ఉన్నప్పుడు ప్రాపర్గా లేనప్పుడు మరి దాన్ని ప్రాపర్గా తీసుకుంటే అయిపోతుంది కదా. అది తీసుకోవాలంటే నేను చెప్పినట్టు సారడైన్ ఫిష్ కానీ, సాల్మన్ కానీ, టునా కానీ, తర్వాత అపోలో కానీ, లైక్ ఎగ్ వైట్స్ కానీ, ఫ్యాటీ ఫీవర్ కానీ,
ఇంకోటి మనం చూసుకున్నట్టయితే మష్రూమ్ కానీ, సోయాబీన్స్ సోయా చాంక్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు లైక్ పన్నీర్ కానీ ఇలాంటివి తీసుకుంటే కూడా దీంట్లో ఏమవుతుందంటే వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది, కంటెంట్ అనేది, క్వాంటిటీ అనేది. దీంట్లో ఏమవుతుంది, వేరే పన్నీర్ కానీ లేదంటే మనకు లైక్ దాంట్లో తక్కువ క్వాంటిటీ అనేది ఉండడం జరుగుతుంది. అందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మార్నింగ్ పూట ఒక 10 to 15 minutes ఎండలో కూర్చొని లేదా అదే ఎండలో మనం వాకింగ్ లేదా జాగింగ్, రన్నింగ్ చేసినట్టయితే కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి మనం ఫుడ్ పరంగా చూసుకున్నట్టయితే ఇవి మెయిన్. ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు చాలామంది చూస్తుంటాం, ఎగ్గును అది బాయిల్ చేసుకుంటారా, ఆమ్లెట్ చేసుకుంటారా, ఫ్రై చేసుకుంటారా, కర్రీ చేసుకుంటారా, మసాలా చేసుకుంటారా, మీ ఇష్టం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఓన్లీ టు డూ దిస్, మీకే ఆప్షన్స్ అది కానీ మష్రూమ్ కర్రీ చేసుకుంటారా, ఫ్రై చేసుకుంటారా, మీ ఇష్టము. తర్వాత ఇప్పుడు ఫిషెస్ ఉంటాయి. ఫిషెస్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే రోస్టెడ్ ఫిషెస్ కానీ లేదంటే బాయిల్డ్ ఫిష్ కానీ లేదంటే కర్రీ ఫిషెస్, అది మీ ఇష్టం. ఇవి ఇట్లా తీసుకోవడం వల్ల మనకి ఏమైతే అంటే బోర్ అనిపించదు, తీసుకునే ఫుడ్ని కూడా ఈజీగా తీసుకోవచ్చు, ఇష్టంగా తీసుకోవచ్చు. అక్కడ ఇంకోటి నేను ఏం చెప్తా అంటే నా సజెషను, బయటి మసాలాల బదులు ఇంట్లో తయారు చేసుకునే మసాలా దాని మీద స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి ఇంకా హెల్తీగా ఉండడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.